నీటిపారుదల శాఖ పారదర్శకంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల పురోగతిపై పర్యవేక్షణ పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశించిన పనుల్లో అలసత్వం చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్లో జరగనున్న అఖిల భారత నీటిపారుదల మంత్రుల సదస్సులో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎస్ఎల్బీసీ డిండిలతో పాటు వివిధ ఎత్తిపోతల పథకాల పురోగతితో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఉత్తమ్. నీటిపారుదల రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, డిజిటల్ మానిటరింగ్తో పాటు ఆధునిక నీటి నిర్వహణపై అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు మంత్రి. మైక్రో ఇరిగేషన్ అమలు తీరుపై జాతీయ స్థాయిలో గణాంకాలతో ప్రదర్శించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించాలన్నారు. ప్రాజెక్టులలో పూడికతీత ఇతర రాష్ట్రాలకు మార్గదర్శనం అయ్యేలా దిశానిర్దేశం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. డిండి, పాలమూరు, రంగారెడ్డి, దేవాదులతో పాటు పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కఠినమైన గడువులు విధించాలని అన్నారు ఉత్తమ్. పనుల ఆలస్యం లేదా నిర్లక్ష్యం సహించబోమని ఆయన హెచ్చరించారు.